వెల్కమ్ బ్యాక్. ఇక జనగామ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. దేవరుపుల మండల కేంద్రంలోని అక్షర గార్డెన్ లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమన్ల ఝాన్సీ రెడ్డి సమక్షంలో చేరారు. ఇక బీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ లో చేర్చుకోవడం పైన ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అరెస్టు చేశారు. కాగా ఎమ్మెల్యే పిఏ విజయేందర్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని బెదిరించినట్లుగా ఆరోపించారు. రెడ్డిగా జనగామ జిల్లాలో అయితే కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇక దేవరుప్ల మండల కేంద్రంలోని అక్షర గార్డెన్ లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమన్ల ఝాన్సీ రెడ్డి సమక్షంలో అయితే కొంతమంది కార్యకర్తలు అయితే చేరారు. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ లో చేర్చుకోవడం పైన ఆ పార్టీ నాయకులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, అసలు ఏం జరిగింది? కాంగ్రెస్ కార్యకర్తలకు సంబంధించి ఎందుకు అంటే ఒకే పార్టీలోకి చేంజ్ అవుతున్నారు కదా, అయినా కూడా ఎందుకు ఆ పార్టీకి చెందిన వాళ్ళే గొడవ చేయడం జరిగింది? ఏం జరిగింది అసలు? మమత ఒక్కసారి పాలకుర్తి కాన్స్టిట్యూన్సీ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక గ్రూప్ నాయకులు ఒకసారి తలెత్తున్న పరిస్థితి నేపథ్యంలో గత 10 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో నేపథ్యంలో తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది వందలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న నేపథ్యంలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళని టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే మాకు అన్యాయం జరుగుతుంది, మాకు నామినేటెడ్ పోస్ట్ పదవులు కావచ్చు, ఇతర పదవులు ఇవ్వడంలో కొంత వెనుకబడుతున్నమైతుంది, తప్పకుండా వీళ్ళని చేర్చుకోవచ్చు. ఇప్పుడు మన 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నా లేకున్నా కూడా పార్టీని పట్టుకుని ఉన్నాం, పార్టీ కంప్లిమెంట్ గా పనిచేసిన మాకు అవకాశం ఇవ్వాలి, వాళ్ళని చేర్చుకుంటే వాళ్ళకే పదవులు ఇస్తారు, మమ్మల్ని వెనక చూపిస్తారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు కాబట్టి తప్పకుండా వాళ్ళని చేర్చుకోవద్దని చెప్పేసి కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి హనుమన్ల ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చిన పరిస్థితి. ఈ సమక్షంలోనే గతంలో అనేక సందర్భాల్లో పార్టీ ఇబ్బందులకు గురి చేశారు. పార్టీ ఎలక్షన్ సంబంధించినటువంటి పార్టీ మనం కార్యక్రమంలో అనేక అంటే గొడవలు అయిన పరిస్థితి కాబట్టి మళ్ళీ వాళ్ళని పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే మనకి ఇబ్బంది అవుతుంది, మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి పదే ఖర్చు దిగిన పరిస్థితి నేపథ్యంలో గతంలోనే మన రఘునాథపల్లి మండలంలో కూడా కొంత చిన్న ఇష్యూ జరిగింది. అదే విషయంలో కాంగ్రెస్ దేవరుపల్లి మండలం కూడా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుని మార్చడం వల్ల అది కూడా కొంత ఇష్యూ అయిన పరిస్థితి. రిపీటెడ్ గా పాలకుర్తికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు జరుగుతున్న పరిస్థితి. ఇటు ఎమ్మెల్యే కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి తలనొప్పిగా మారిన పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేపథ్యంలోనే గతంలో టీఆర్ఎస్ పార్టీలో చురుకైన పాత్ర పోషించినటువంటి కొంతమంది కార్యకర్తలు దయాకరావు నిడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో వారిని చేసుకుంటే మాత్రం తప్పకుండా ఇబ్బంది అవుతుంది, మేము మొదటి నుంచి పార్టీలో ఉన్నాం, మాకు ఎలాంటి పదవులు రాలేదు, మాకు ఎలాంటి లేకుండా పోయింది, మళ్ళీ వారిని చేర్చుకుంటే మాత్రం వాళ్ళకే అవకాశాలు ఇస్తారు, మొన్న కూడా అట్లనే జరిగింది సార్, తప్పకుండా వారిని చేర్చుకోవద్దు, మాకే అవకాశాలే, మేము మొదటి నుంచి పార్టీలో ఉన్నాం అని చెప్పేసి అయితే కొంత వ్యతిరేకత వివాదాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఝాన్సీ రెడ్డి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చిన పరిస్థితి. కొంత ఇలా చేరికలకు సంబంధించి అక్కడ ప్రోగ్రామ్ అయితే అంత రసభాసగా మారిన పరిస్థితి. ఇప్పుడైతే కొంత ఆ పోలీసులు దీంట్లో జోక్యం చేసుకుని సర్దుమణిన పరిస్థితి. ఇప్పుడైతే కొంత అక్కడ వాతావరణం మాత్రం సానుకూలంగా ఉంది. ఝాన్సీ రెడ్డి దీనిపైన ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? అంటే కార్యకర్తలు అంటే బీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళు అలాగే వాళ్ళు కూడా ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? ఇటు ఝాన్సీ రెడ్డి అయినా అటు బీఆర్ఎస్ కి సంబంధించిన కార్యకర్తలు అయినా చేరేటప్పుడు ఈ విధంగా గొడవ చేయడం ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? మొత్తానికి ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఇటు టాప్ లీడర్లు కావచ్చు, మంత్రుల కాంచి, మాజీ మంత్రుల కాంచి, మాజీ ఎమ్మెల్యే కాంచి ప్రతి ఒక్క టాప్ టు బాటం నుంచి ఇలా టీఆర్ఎస్ నుంచి కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే పాలకుర్తి కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఇవాళ హనుమన్ల ఝాన్సీ రెడ్డి మొత్తం చేరికలను చాలా మంది వందలాది మంది కార్యకర్తలు ఇలా కాంగ్రెస్ లోకి వస్తున్న పరిస్థితి. అయితే ఒకసారి
ఒక్కసారి వీళ్ళని తీసుకోవద్దని కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేయడంతో అగ్రం వ్యక్తం చేయడంతో ఝాన్సీ రెడ్డి సద్దుమానికి ప్రయత్నం చేసి చెప్పించారు. వాళ్ళకి చెప్పడం నినాదాలు చెప్పడంతో సద్దుమానికి ప్రయత్నం చేసి చెప్పి ఆయన వినకపోవడంతో పోలీసులు జోక్యం చేసుకొని సీరియస్ అయిన పరిస్థితి. కాబట్టి ఝాన్సీ రెడ్డి కొంత అసహనం వ్యక్తం చేసి మేము ఇట్లా చేస్తే మాత్రం పార్టీ క్రమశిక్షణ రహిత చర్యల కింద మేము సస్పెండ్ చేస్తామని చెప్పి ఝాన్సీ రెడ్డి ఘాటిగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన కొంత అప్పుడు పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఈ వాతావరణం అయితే సద్దుమైంది. ప్రస్తుతం బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తే అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మరో 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. తప్పకుండా ఇలా వర్కులు కావచ్చు అనేక విధాలుగా మనకు ఉపయోగం జరుగుతుంది. పొలిటికల్ రాజకీయ లైఫ్ కూడా ప్రశాంతంగా ఉంటుందనే ఉదాహరణతో వాళ్ళు చాలా మంది కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితి. అయినా కూడా అక్కడ కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నా కూడా పోలీసులు జోక్యం చేసుకోవడంతో సద్దుమైంది. ప్రస్తుతం అయితే వీళ్ళంతా కాంగ్రెస్ లో చేరారు. చేరినట్టు ఒక హనుమాన్ ఝాన్సీ రెడ్డి కూడా వాళ్ళకు కాంగ్రెస్ కండవ కట్టి కాంగ్రెస్ కు ఆహ్వానించే పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఘర్షణ వాతావరణంలో వందలాది మంది కార్యకర్తలు టీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.